హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తేజాస్ ఇంటీరియర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇప్పుడు మన నల్లగండ్లలోని అపర్ణ జైకాన్లో 2BHK ఇంటీరియర్ చేశాము. చూద్దాం రండి. ఈ 2BHK ఇంటీరియర్లో లివింగ్ ఏరియాలో ఉన్నాం. మనము లివింగ్ ఏరియాలో టీవీ యూనిట్ చేసాము. చూద్దాం రండి. టీవీ యూనిట్కి లెఫ్ట్ సైడ్ MCB బాక్స్ కోసము డోర్, హిడెన్ డోర్ అలా ప్లాన్ చేశాము. హిడెన్ డోర్ రాఫ్టర్స్తోని వుడ్ లామినేట్. ఇది రెడీమేడ్ రాఫ్టర్స్ కాదు, వుడెన్ లామినేట్స్ని ఇలా రాఫ్టర్స్లా ప్లాన్ చేశాము. విత్ కన్సీల్ డోర్ ఇలా ప్లాన్ చేశాము MCB బాక్స్ కోసము. లెఫ్ట్ సైడ్ మార్బుల్ లామినేట్స్తోని టీ పట్టిస్తూ హైలైట్ చేసాం. బ్యాక్గ్రౌండ్ది టీవీ బ్యాక్గ్రౌండ్ మొత్తం వైట్ మార్బుల్ లామినేట్ విత్ వైట్ డెకోలంతో టీవీ యూనిట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం సెటప్ ప్లాన్ చేశాము. బేస్లో చూస్తే బేస్లో మొత్తం స్టోరేజ్ పర్పస్గా డ్రాస్ ప్లాన్ చేశాము. డ్రాస్ సాఫ్ట్ క్లోజ్ డ్రాస్ ప్లాన్ చేశాము. మొత్తం హార్డ్వేర్ మొత్తం హెటిష్ యూజ్ చేశాము ఈ సైట్లో మొత్తము. సెన్సార్ పర్పస్గా గ్లాస్ డోరు, బ్లాక్ ప్రొఫైల్ విత్ బ్లాక్ గ్లాస్తో ప్లాన్ చేశాము. టీవీ యూనిట్లో లెఫ్ట్ సైడ్ చూడండి టాలీ యూనిట్ వచ్చింది. షోకేస్ పర్పస్గా టీవీ యూనిట్ కోసము మనం ఇలా ప్లాన్ చేసాము. గ్లాస్ డోరు, క్లియర్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైలు, గ్లాస్ సెల్ఫ్లు విత్ లైటింగ్ ప్లాన్ చేసాము. ఇలా వచ్చింది టీవీ యూనిట్, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి ఓవరాల్ లుక్. లివింగ్ ఏరియాలో రైట్ సైడ్ చూస్తే సోఫా బ్యాక్గ్రౌండ్ ఇలా డిజైన్ చేసాము. డీకో బీడింగ్స్ విత్ యాక్రాలిక్తో ప్లాన్ చేసాము. ఇలా ఓవరాల్ లుక్ సోఫా బ్యాక్ సైడ్ చాలా ఎక్సలెంట్గా వచ్చింది. చూడండి. ఇప్పుడు లివింగ్ ఏరియాలో సీలింగ్ చూద్దాం రండి. సీలింగ్ ఓవరాల్ ఇలా వచ్చింది. సీలింగ్ డిజైన్ మొత్తము జిప్సమ్ సీలింగ్తోనే హైలైట్ చేసాము. మొత్తము ప్రొఫైల్ లైట్స్, సీలింగ్ లైట్స్, స్పాట్ లైట్స్తోని చాలా ఎక్సలెంట్గా వచ్చింది డిజైన్. చూడండి. టోటల్గా ఓవరాల్గా లివింగ్ ఏరియా ఇదండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు డైనింగ్ ఏరియాలోకి వెళ్దాం రండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాకి వచ్చాము. డైనింగ్ ఏరియాలో రైట్ సైడ్ క్రాకరీ యూనిట్ సెటప్ చేశాము. క్రాకరీ యూనిట్లో బేస్ మొత్తము వైట్ డెకోలం విత్ గోల్డ్ టీ పట్టిస్తో డిజైన్ చేశాము. ఇక్కడ డ్రాస్ వచ్చాయి చూడండి. డ్రాస్ ఇచ్చామండి. బాటంలో డోర్స్ ఇచ్చాము. ఇది ఇటు సైడ్ కూడా డోర్స్ ఇచ్చాము. డిజైన్ మొత్తము టీ పట్టీస్తోని వైట్ డెకలంతో ఇలా హైలైట్ చేసాము బేస్ని. టాప్లో మనకు గ్రానైట్ టాప్ ఇచ్చాము. బ్యాక్గ్రౌండ్లో టైల్స్తో ఇలా ప్లాన్ చేసాము. టాల్ బాక్స్ ఫ్లూటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్తో ఇలా లైటింగ్తో టాల్ బాక్స్ ఇలా ప్లాన్ చేసాము. ఓవర్ హెడ్లో డోర్స్ విత్ నాబ్స్తోని, గోల్డ్ నాబ్స్తో ఇలా ప్లాన్ చేసాము ఓవర్ హెడ్. డైనింగ్ ఏరియాలో సీలింగ్ చూద్దానండి. సీలింగ్ ఓవరాల్ మీద మనకు పెయింట్తో హైలైట్ చేసాము. జిప్సమ్ సీలింగ్ విత్ డిజైన్తో వుడెన్ పెయింట్, బ్లాక్ గ్రూస్, బ్లాక్ పెయింట్, డీకో గ్లాస్తో ఇలా ప్లాన్ చేసాము. డైనింగ్ ఏరియాలోని పూజా సెటప్ ప్లాన్ చేసాము. చూద్దాం రండి. టోటల్ ఎలివేషన్ డీకో డిజైన్ CNC పూజ డోర్స్ ప్లాన్ చేసాము. పూజ డోర్స్ లామినేటెడ్ డోర్స్ విత్ గ్లాస్ బెల్స్తో ఇలా లుక్ ఓవరాల్ మీద డిజైన్ ఇలా వచ్చింది. సైడ్ డీకో డిజైన్ ఇలా ప్లాన్ చేసాం. చూడండి. ఇది ఓవరాల్గా పూజ ఎలివేషన్ డోర్స్. ఇన్సైడ్ వెళ్దాం, చూద్దాం రండి. టోటల్ డోర్స్ 180 degrees hinges ఇలా టోటల్ బెండ్ అవుతాయి. పూజ యూనిట్ ఉన్న స్పేస్లోనే ఇలా ప్లాన్ చేసాం సింపుల్గా. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం రండి. కిచెన్లో సింపుల్ ప్లేన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్తో ఇలా డిజైన్ సీలింగ్ ఇలా ప్లాన్ చేసాము. కబోర్డ్స్లోకి చూస్తే ఎల్ షేప్ కౌంటర్ ప్లాన్ చేసాం. చూడండి. యూ షేప్ కౌంటర్ వచ్చింది. గ్రానైట్ స్టోను విత్ బేస్ స్టోరేజ్ బాక్స్, ఓవర్ హెడ్ గ్లాస్, లాఫ్ట్ యూ షేప్ వచ్చేసింది. చూద్దాం రండి. టాల్ బాక్స్ ఇలా లెఫ్ట్ సైడ్ టాల్ బాక్స్ ప్లాన్ చేసాము. బాటంలో డోర్స్ ప్లాన్ చేసాము. కార్నర్ డోర్ ఇలా ప్లాన్ చేసాము. డ్రావర్స్, ఇనోటెక్స్, టాలీ పర్పస్గా ఇలా ఇనోటెక్ ప్లాన్ చేసాము. కట్లరీ పర్పస్కి ఇలా ట్యాండమ్ ప్లాన్ చేసాము. కప్ అండ్ సాసర్, ఎంటీ బాస్కెట్స్, మ్యాజిక్ కార్నర్ ప్లాన్ చేసాము. మ్యాజిక్ కార్నర్ ప్లేస్ని యూజ్ చేసుకోవడం కోసం ఇలా మ్యాజిక్ కార్నర్ అని యూజ్ చేస్తాము. ఇలా మనం ఆపరేటింగ్ చేస్తాం దీన్ని. ఇది యూజ్ చేసుకున్నాక సైడ్కి ఇలా నెట్టేసి మళ్ళీ ఇది కూడా ఇలా బయటకు వచ్చేస్తుంది. దీన్ని మ్యాజిక్ కార్నర్ అంటారు, బోల్డ్ మ్యాజిక్ కార్నర్. ఇది కూడా ఎడిచ్లోనే యూజ్ చేసాం సార్ వాళ్ళకి. సింక్ కింద స్టోరేజ్ ఇచ్చాము. ఇప్పుడు ఓవర్ హెడ్ చూద్దానండి. ఓవర్ హెడ్లో ప్యూరిఫైర్ కోసం ఇలా బాక్స్ ప్లాన్ చేసాము. లెఫ్ట్ సైడ్కి వస్తే ఫ్లూటెడ్ గ్లాస్ బ్లాక్ ప్రొఫైల్తో విత్ లైటింగ్తో ఇలా ప్లాన్ చేసాము. చిమ్నీకి లెఫ్ట్ రైట్ సేమ్ డిజైన్ ప్లాన్ చేసాము. చిమ్నీ కవరింగ్ కోసం ప్లాంక్స్ యూజ్ చేసాము. హిడెన్ పర్పస్ పైపు ఇలా కనపడకుండా చిమ్నీకి ఇలా ప్లాన్ చేసాము. ఓవరాల్గా కిచెన్లో యూ షేప్ లాఫ్ట్ వచ్చింది. ఆపోజిట్లో చూద్దాం రండి. ఆపోజిట్లో సింపుల్గా కౌంటరు ప్లస్ 3 డోర్స్తోని ఫ్లూటెడ్ గ్లాస్ విత్ బ్లాక్ ప్రొఫైల్ ఓవర్ హెడ్ లాఫ్ట్ వచ్చేసింది. సింపుల్గా ఇలా సెటప్ చేసాము. సో కిచెన్ టోటల్ HDHMR విత్ యాక్రాలిక్ యూజ్ చేసాము. చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఫినిషింగ్. మొత్తం మార్లర్ ఫినిష్, ఫ్యాక్టరీ మేడ్, చాలా బాగా వచ్చింది.
ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నామండి. మాస్టర్ బెడ్రూమ్లో టోటల్ మొత్తం ప్లేన్ సీలింగ్ చేసాము. ఇక్కడ ప్లేన్ సీలింగ్ విత్ ప్రొఫైల్ లైట్స్తోనే హైలైట్ చేసాము. లెఫ్ట్ సైడ్ చూడండి, ఇక్కడ ఏసీ కోసము ఇలా సెటప్ ప్లాన్ చేసాము. ఏసీ హైట్ తక్కువ వచ్చిందని మనం ఇలా సీలింగ్తో ఇలా స్టెప్ ప్లాన్ చేసాము. ఇప్పుడు కబోర్డ్స్ చూద్దాం రండి. ఈ కబోర్డ్స్ మొత్తం టోటల్ ప్రీ లామినేట్, అంటే మనం ఫ్యాక్టరీలో కూడా రెడీమేడ్ లామినేట్ పేస్టింగే వచ్చేస్తుంది. ప్రీలామ్ అంటారు వీటిని, మెటీరియల్ని ప్రీలామ్ యూజ్ చేసాం. టోటల్ వైట్ డోర్స్ మొత్తం ప్రీలామ్ డోర్స్ విత్ వుడ్ డెకోలో లామినేట్స్తో ఇలా సెటప్ మొత్తం ప్లాన్ చేసాము. 3 feet గోల్డ్ హ్యాండిల్స్, ఇవి మొత్తం 3 feet గోల్డ్ హ్యాండిల్స్తో ఇలా ప్లాన్ చేసాము. మాస్టర్ బెడ్రూమ్ మొత్తం ఇలా వచ్చింది. ఇన్సైడ్ చూద్దానండి, ఫ్యాబ్రికేటెడ్ లామినేట్స్తో ఇలా డ్రాస్ ప్లాన్ చేసాము. ఈ డ్రా కూడా సెక్యూరిటీ డ్రా పర్పస్గా ఇలా ప్లాన్ చేసాము. అవుట్ సైడ్ టోటల్ 3 feet హ్యాండిల్స్, గోల్డ్ హ్యాండిల్స్ యూజ్ చేసాము. ఓవరాల్ లాఫ్ట్ ఇలా వచ్చింది. టోటల్ ప్రీ లామినేట్ యూజ్ చేసాము, చాలా బాగా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్ మొత్తం. సిట్అవుట్ ఇలా ప్లాన్ చేసాము స్టోరేజ్ పర్పస్గా. కౌంటర్ టోటల్ గ్రానైట్ యూజ్ చేశారు. నెక్స్ట్ చిల్లం బెడ్రూమ్కి వెళ్దానండి. ఇప్పుడు మనం చిల్లం బెడ్రూమ్లోకి వచ్చామండి. చిల్లం బెడ్రూమ్లో సీలింగ్ చూద్దామండి. సీలింగ్ ఓవరాల్ ప్లేన్ సీలింగ్ చేసాము. ప్లేన్ సీలింగ్లో ప్రొఫైల్ లైట్తో డిజైన్ చేసాము. ఇక్కడ కూడా మనకి ఏసీ పర్పస్గా ఇలా స్టెప్ ప్లాన్ చేసాము సీలింగ్లో. ఇప్పుడు కబోర్డ్ చూద్దామండి. కబోర్డ్ మొత్తం ప్రీ లామినేట్ యూజ్ చేసాము. ప్రీ లామినేట్ విత్ గోల్డ్ పట్టీలు, గోల్డ్ హ్యాండిల్స్తో ప్లాన్ చేసాము. ఇలా స్లైడింగ్ డోర్స్, సైడ్ క్లోజ్, సాఫ్ట్ క్లోజ్, మొత్తం మెటల్ మొత్తం ప్రీ లామినేట్ మెటల్ యూజ్ చేసాము. టోటల్ సిట్అవుట్లో బెడ్కి ఇష్యూ లేకుండా ఉండడం కోసం స్లైడింగ్ ప్లాన్ చేసాము సెట్టింగ్కి. చూడండి, సో ఇదండి ఓవరాల్గా చిల్లం బెడ్రూమ్. టోటల్ ప్రీ లామినేట్ మెటల్తోని గోల్డ్ డిజైన్తో చాలా ఎక్సలెంట్గా వచ్చింది డిజైన్. సో ఇదండి ఓవరాల్గా 2 BHK ఫ్లాట్ అపర్ణలో. మీకు కూడా ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.